ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ జర్నలిస్టులకు ఉచితంగా వైద్యం అందించాలన్న సదుద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ వెల్నెస్ సెంటర్కి రోగం వచ్చిపడింది. ప్రభుత్వ నిధుల కొరత, వైద్యుల నిర్లక్ష్యంతో రిటైర్డ్ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వెల్నెస్ సెంటర్ కాస్త రిటైర్డ్ ఉద్యోగుల పాలిట బ్యాడ్నెస్ సెంటర్గా మారింది. నల్గొండ జిల్లాలో వెల్నెస్ సెంటర్ తీరుపై స్పెషల్ స్టోరీ. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రిటైర్డ్ ఎంప్లాయీస్ జర్నలిస్టులకు ఉచిత వైద్యం అందించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగులకు బీపీ, షుగర్, గుండె, కిడ్నీ, కీళ్లు, మోకాల నొప్పులు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు నెలా ఉచితంగా టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ థైరాయిడ్ అలాగే డెంటల్ వ్యాధులకు మాత్రమే అక్కడ డాక్టర్స్ ఉన్నారు. మిగతా వ్యాధులకు సంబంధించిన డాక్టర్స్ ఎవరూ లేరని రిటైర్డ్ ఎంప్లాయీస్ అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెల్నెస్ సెంటర్లో నిధుల కొరత అలాగే డాక్టర్ల నిర్లక్ష్యం కళ్లకు కనిపిస్తుంది. వైద్యం కోసం రోజుకు సుమారు 200 నుండి 500 మంది హెల్త్ కార్డు కలిగిన వారు ఈ కేంద్రానికి వచ్చి వైద్య సేవలు పొందుతూ ఉంటారు. వైద్యానికి వచ్చిన రిటైర్డ్ ఎంప్లాయీస్ కు ఇక్కడ వైద్యులు చుక్కలు చూపిస్తున్నారు. సరైన డాక్టర్లు లేక, మెడిసిన్ కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీ డాక్టర్ లావణ్య తను ఇష్టాసారంగా వ్యవహరిస్తూ ఇటు సిబ్బందిని, చికిత్స కోసం వచ్చిన రిటైర్డ్ ఎంప్లాయీస్ ను నానా ఇబ్బందులకు గురి చేస్తుంది. చికిత్స పొందిన తర్వాత మెడిసిన్స్ కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రిటైర్డ్ ఉద్యోగులు లబోదిబోం అంటున్నారు. కొన్ని రోజులుగా టాబ్లెట్స్, సిరప్లు అందుబాటులో లేకపోవడంతో కేవలం 1-2 మందులిస్తూ పంపించి వేస్తున్నారని రిటైర్డ్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వెల్నెస్ని హాస్పిటల్కి రావటం అనంటే ఒక పెద్ద ఇబ్బందితో కూడిన పని. వీడికొచ్చి ఊకే తిరిగిపోవడమే అవుతుంది తప్ప ట్యాబ్లెట్స్ లేకుండా గత 3 నెలల నుంచి ఎవ్వరికి ఒక్క ట్యాబ్లెట్ కూడా లేకుండా ఇంతవరకు ట్యాబ్లెట్ లేవు. మేము అప్పుడప్పుడు పెన్షన్ అసోసియేషన్ నుంచి వచ్చి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇస్తుంటాం. లేని మందులు ఏమైనా ఉంటే వచ్చిన వాళ్ళకి టాయిలెట్ సౌకర్యం ఏదున్నా అన్నీ అరేంజ్ చేయాలి, మీరు చూసుకోవాలి. ఏది లేకపోయినా కూడా పెన్షన్ అసోసియేషన్లో మీకు రిపోర్ట్ ఇస్తే, మీరు రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారంగా మేము వాటిని అన్నిటినీ ఉండేటట్టుగా చేస్తాం. మా పెన్షనర్స్ కానీ, ముసలోళ్ళు పెన్షనర్స్ కానీ, విలేకరులు కానీ ఎవరైనా కూడా ఇబ్బంది పడకుండా వెల్నెస్ సెంటర్ ఖచ్చితంగా నడపాలనే ఉద్దేశంతో పెట్టినటువంటిది. మేము ఇక్కడికి వస్తే ఖాళీ చేతులతో పోవటమే తప్ప ఎన్నో ప్రయాసాలకు వచ్చి అతి తక్కువ పెన్షన్ వచ్చే 30,000 రూపాయలు, 20,000 రూపాయలు పెన్షన్ వచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకున్న జబ్బులతోటి ఆ జబ్బులకి ట్యాబ్లెట్స్ బయట కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా వెల్నెస్ల మీద ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి ఒక్క ట్యాబ్లెట్ అవైలబుల్ ఉండేటట్టుగా ప్రతి ఒక్క డాక్టరు అందరు ఇప్పుడు మనకి ఫిజియోథెరపీ కాడి నుంచి, హార్ట్ స్పెషలిస్ట్ కాడి నుంచి, షుగర్ కాడి వీళ్ళందరూ డాక్టర్స్ కూడా ఉండేటట్టుగా, డాక్టర్స్కి సంబంధించినటువంటి ఇక్కడ మొత్తం వాళ్ళకు మన మొత్తం సిబ్బంది, ఆఫీస్ సిబ్బంది కూడా ఉండేటట్టుగా చేసి మాకు ఏ ఇబ్బంది లేకుండా వెల్నెస్ సెంటర్కి మేము వస్తే మాకు డాక్టర్ గారు రాసిచ్చినటువంటి ప్రతి ట్యాబ్లెట్ దొరికేలాగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఖర్చు కావడం తప్పితే ఇక్కడికి వస్తే ఏమీ లేదు. అందువలన వచ్చినటువంటి వాళ్లకు మందులు సకాలంలో సప్లై చేసేటటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి వారు ఇక్కడికి తప్పకుండా సరఫరా చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే అన్ని వసతులు, టాయిలెట్స్ లాంటి కానించి మొదలు పెడితే ఫ్యాన్లు వగైరాలు లేకుండా ఉన్నాయి. అందుచేత మీరు దయచేసి ఇవి ప్రొవైడ్ చేయగలరని ప్రభుత్వాన్ని మరీ కోరుతున్నాను. తమకొచ్చే రిటైర్డ్ పెన్షన్ తమ రోగాలకు, మందులకే సరిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం బీపీ, షుగర్ టాబ్లెట్స్ కూడా అందుబాటులో లేక బయట కొనుక్కుంటున్నామని తెలిపారు. చికిత్స కోసం వచ్చిన రిటైర్డ్ ఉద్యోగస్తులు, వృద్ధులు, వికలాంగులు వెల్నెస్ సెంటర్లో కనీస సౌకర్యాలు, మూత్రశాలలు లేదా నానా ఇబ్బందులు అక్కడ పడుతూ ఉన్నారు. ఇరుకు గదిలో అరాకొర వైద్యులతో ఇక్కడ వెల్నెస్ సెంటర్ నిర్వహిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ వెల్నెస్ సెంటర్లో దాదాపు 3 నెలల వరకు అయితే అందుబాటులో లేవు. మరి ఇది గవర్నమెంట్కి ఫండ్స్ రావట్లేదా, మరి ఇక్కడ అడిగితే ఫండ్స్ లేవు కాబట్టి మేము ఇస్తలేము, ఫండ్స్ రావాలి మాకు అంటారు. మరి గవర్నమెంట్ మాత్రం ఇది వెంటనే ఇది చూసి, ఇది చాలా అత్యవసరమైనది. ఇది మరి ఇది రిటైర్డ్ ఎంప్లాయీస్కి చాలా ఉపయోగం ఉంది. మరి ఇంపార్టెంట్ అయిన మెడిసిన్సే రావట్లేదు.
పార్టీ అంతా నాదే అన్నట్టు వ్యవహరిస్తారు ఆమె. మనుషులు 70, 80 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళ నుంచి పై వాళ్ళు అంతా వచ్చి వృధాగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. వాళ్ళు కూర్చోవటానికి వసతులు సరైన పద్ధతులు లేవు. ఓ ఇరుకులో పెట్టి ఒక సందులో పెట్టిన దీన్ని ఒక మంచిగా దీనికి అకామిడేషన్గా రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటేనే చాలా వృద్ధులు, వాళ్ళు కాళ్ళు చేతులు వాళ్ళు నొప్పులు అయి ఉన్న వాళ్ళే రిటైర్మెంట్ అయ్యి ఉన్నారు. వాళ్ళు వచ్చి కూర్చుంటే ఏమాత్రం దానికి ఒక ఫ్యాన్ లేదు, ఒక పద్ధతి లేదు, ఓ లక్షణం లేదు, ఏది లేదు. ఒక హాల్ మాదిరి ఉండి ఈ వచ్చే ఈ వృద్ధులకు మంచిగా కూర్చుని అకామిడేషన్ చేసి వాళ్లకు మందులు సరైన పొజిషన్గా అన్నీ చేసి సరైన పొజిషన్ చేయాలని మేము కోరుకుంటున్నాం.